ఈరోజు ఈ వీడియో అసలు ఎవరి కోసం అంటే మాది కాలేజ్ అయిపోయింది. ఇప్పుడు మేము జాబ్ సెలెక్ట్ చేసుకోవాలా లేదా మేము హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలా, లైక్ ఎంబీఏ అవ్వచ్చు లేదా మేము ఎంఎస్కి వెళ్దాం అనుకుంటున్నాము లేదా ఇంకేమైనా ప్లాన్స్ ఉంటాయి కదా, మేమేం చేయాలి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్న వాళ్ళందరికీ ఈ వీడియో. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే చాలామంది జాబ్ తెచ్చుకుంటారు. ఎలాంటి జాబు? ఒక 3-4 LPA జాబ్ తెచ్చేసుకుంటారు అనమాట. ఈ 3-4 LPA జాబులు తెచ్చుకొని అలానే ఉండిపోతారు. బట్ ఒకవేళ నువ్వు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే నీ ఫర్దర్ స్టడీస్ని కూడా నీకు ఈ 3-4 LPA జస్ట్ ఇంకో 2 years స్టడీ తర్వాత నీకు అదే ఏదైతే ప్యాకేజ్ ఉంటుందో నీకు ఈజీగా 30-40 LPA చేతికి వస్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ దీస్ డిగ్రీస్. అర్థమవుతుందా? ఇది నేను క్లియర్గా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ నేను నా పాత మేనేజర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అనమాట. అసలు ఏంటి ఎంబీఏ ఎందుకు చేయాలి, నన్ను కూడా చేయమంటుండేవారు. ఎంబీఏ చేయి స్వరూప్, అది చేయి స్వరూప్ అని చెప్పేసి. సో మనం కూడా ఏమో ఆ స్వరూప్ టాక్స్ కాస్త స్వరూప్ ఎంబీఏ ఏదో మారిపోద్దేమో. చెప్పలేం. కాకపోతే దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ డెసిషన్, వెరీ ఇంపార్టెంట్ వీడియో అందరికీ. సో ఎక్కువ లేట్ చేయకుండా మనమైతే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన కాలేజ్ అయిపోయిన తర్వాత అసలు మన జర్నీ ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుంటాం. చూడండి, బయట చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. అసలు సాఫ్ట్వేర్ ఎందుకు గ్రో అయింది అనేదంతా కూడా నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. 10 years బ్యాక్ చూసుకుంటే మనకేంటి, ఏదైనా ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే అక్కడ మనకి హోస్టింగ్ అని ఉంటుంది, సర్వర్ అని ఉంటుంది, అవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే జనాలకు అర్థమయ్యేది కాదు. ఏమో మనం సొంతగా లేదా ఎవరినైనా పెట్టుకొని చేయించామనుకో వెబ్సైట్స్, అప్పుడు ఏమవచ్చు, సైబర్ సెక్యూరిటీ అటాక్స్ అయిపోవచ్చు, ఆ అటాక్స్ అయిపోవచ్చు, మన డేటా పోవచ్చు అని చెప్పి అప్పుడు ఏం చేసేవారంటే అవన్నీ కూడా హై పేయింగ్ రోల్స్ కింద మారాయి. ఇప్పుడు కూడా చూసుకుంటే ఇది చేయడం కష్టమే కానీ ఇంపాసిబుల్ కాదు. బికాస్ ఆఫ్ AI, ChatGPT మనం ఏం చేయొచ్చు అంటే ఏదైతే వెబ్సైట్ ఒకప్పుడు మనకి 6 months, 8 months, 1 year పట్టేదో ఇప్పుడు మనకి అదే వెబ్సైట్, అదే హోస్టింగ్, అదే సర్వర్, అదే డేటాబేస్, అవే కైండ్ ఆఫ్ థింగ్స్ విత్ ద సేమ్ సెక్యూరిటీ మనకి వితిన్ 2 days అయిపోతుంది. అర్థమవుతుందా? వితిన్ 2 days మనకి అయిపోతుంది అనమాట. సో అందుకే ఈ టైంలో మనకి వెబ్ డెవలపర్స్ అనేవాళ్ళు హై పేయింగ్ రోల్లో లేరు. అంటే నువ్వు ఒకవేళ బీటెక్ చదువుకొని బయటకు వస్తే నీకు అక్కడ 3 LPA జాబ్సే వస్తాయి. అంటే ప్రతి ఒక్కరు మనలో ఏమనుకుంటారంటే నేను వెబ్ డెవలప్మెంట్ చేసేస్తా, DSA చేసేస్తా, అది చేసేస్తే నాకు 30-40 LPA వచ్చేస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఏదైనా ఒక కంపెనీ నీకు 30 LPA ఎందుకు ఇస్తుంది? వాళ్ళకి నీ నుంచి ఒక 1 crore, 2 crore రెవెన్యూ వస్తుందంటే పర్ ఇయర్, అప్పుడే నీకు ఆ కంపెనీ అనేది 30-40 LPA ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అర్థమైందా? సో యాజ్ అ ఫ్రెషర్గా నువ్వు వెబ్ డెవలప్మెంట్ చేసేస్తే ఎంత నీకు ప్రొవైడ్ చేసి వస్తావు ఆ కంపెనీకి? నువ్వేం చేయలేవు, నువ్వు చాలా తక్కువ చేస్తావు. ఎందుకంటే నీలాగానే బయట చేయడానికి AI ఉంది, AIతో పాటు AI నేర్చుకొని జనాలు ఉన్నారు, మేము ఒక రోజులో చేసేస్తాం అంటున్నారు, రైట్? సో అందుకే ఈ వాల్యూ అనేది పడిపోయింది అనమాట వితిన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్. ఆఫ్టర్ AI వచ్చిన తర్వాత అయితే కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది. ఇంకొన్నాళ్ళలో మనకి ఏమవుతుందంటే ఈ AI ఏజెంట్స్ ఏవైతే వస్తున్నాయో ఇప్పుడు కొత్తగా ఈ AI ఏజెంట్సే చూసుకుంటాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేసామో 10 years బ్యాక్కి వెళ్ళాం, ఇప్పుడు 5 years తర్వాతకి వెళ్దాం. ఓకేనా? మనం ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? 2029కి వెళ్ళి చూసామనుకో, అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క కంపెనీలో ఏవైతే సాఫ్ట్వేర్ టాస్క్స్ ఉంటాయో అవన్నీ AI ఏజెంట్స్ చూసుకుంటాయి. ఇప్పుడు DeepSeek అని వస్తుంది, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. సో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనకి ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క కంపెనీ కూడా ఈ AIని వాడుకోవాలి, లేకపోతే ఆ కంపెనీ వెనకబడిపోద్ది. కానీ వాడుకోవాలి అంటే అక్కడ కష్టం కదా. ఇప్పుడు అంత బిగినింగ్ స్టేజ్లో ఉంది. AI మీద ఎన్ని కోర్సులు ఉన్నాయి? చాలా తక్కువ కోర్సులు ఉన్నాయి కదా. కానీ AI అనేది మాత్రం ప్రతి ఒక్క దాంట్లో దూరుతుంది. సో AI ఏజెంట్స్ ఏం చేస్తాయంటే అసలు హ్యూమన్ ఎఫర్ట్స్ ఏం లేకుండా ఒక మొత్తం ఎండ్ టు ఎండ్ వెబ్సైట్ అనేది AI ఏజెంట్స్ చేసేస్తాయి. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఒక బీటెక్ చేసిన తర్వాత ఒక ఫ్రెషర్ ఏం చేస్తాడంటే ఒక 3-4 LPA జాబ్కి పనిచేస్తాడు. 3-4 LPA జాబ్కి పనిచేసిన తర్వాత అక్కడ రియలైజ్ అవుతాడు, ఇది ఒక పనా, ఇదేం పని రా బాబు, కాల్స్ చేసుకోవడం లేదా అసలు ఏం పని లేకుండా కూర్చొని ఇది ఒక థింగ్ అని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. ఇది ఒక టైప్ ఆఫ్ పర్సన్స్ అనమాట, ఇది ఒక టైప్ ఆఫ్ పీపుల్. మనం ఏం చేయలేం వీళ్ళ గురించి, వాళ్ళు అంతే అలానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయలేం బ్రో. సో వాళ్ళు ఏం చేస్తారంటే 3-4 LPA తెచ్చుకొని ఒక 3-4 years అక్కడ చచ్చి దాని తర్వాత అన్ని ఇండస్ట్రీ చూస్తారు కదా, అర్థమైంది కదా, వాళ్ళు తన్నులు తింటారు, అది చేస్తారు, ఇది చేస్తారు, కింద మీద పడి జాబులు మారి, రైట్? ఎంత మారిపోయినా కూడా 3 LPA కాస్త
ఏ 8 or 10 LPAకి వెళ్ళిద్ది అంతే కదా. ఇప్పుడు దీని తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఏదో ఒక కోర్సులో ఆ ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రాంలో అప్ స్కిల్ అయ్యి రైట్ అవి చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ఈవెన్చువల్లీ ల్యాండ్ అప్ ఎట్ ఒక 20 LPA 30 LPAకి వెళ్తారు రైట్. కానీ ఇది ఎప్పటికైద్ది ఒక 5-6 years ఆ టైంకి అయ్యిద్ది అనమాట, సెటిల్ అవుతారు. కానీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంటుండగానే వైల్ యు ఆర్ బీయింగ్ ఇన్ యువర్ కాలేజ్ ఇట్ సెల్ఫ్, లేదా కాలేజ్ అయిపోయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేసావనుకో, అండర్స్టాండింగ్ ద బిజినెస్, ఎలా బిజినెస్ వర్క్ అవుతుంది అనేది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఫోర్ ఫ్రంట్లో ఉంటావు అందరికంటే. ఎందుకంటే నువ్వు ఏ అప్స్కిల్ చేసినా, ఏ కోర్స్ నేర్చుకున్నా, ఏది చేసినా కూడా నువ్వు ఒక కంపెనీకి బిజినెస్ తేగలుగుతున్నావు అంటే దే విల్ కీప్ యూ, దే విల్ పే యూ. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఎలా చేయాలి అనేది ఇబ్బంది. సో ఇప్పుడు నా కేసులో ఎలా చేసిందంటే యూట్యూబ్ వల్ల. ఇప్పుడు మిమ్మల్ని యూట్యూబ్ చేయమని చెప్పను, నా కేసు చెప్తున్నాను అంతే. యూట్యూబ్ వల్ల నాకు ఇక్కడ హెల్ప్ అయింది. యూట్యూబ్ వల్ల నేనేం చేసా, యూట్యూబ్ వల్ల నాకు ఒక స్టార్టప్ మైండ్ సెట్, నేను ఇది చేయాలి అది చేయాలి, ఓకే ఈ వీడియో చేస్తే నాకు ఎలా డబ్బులు వస్తాయి, ఆ ప్రమోషన్ చేస్తే ఎలా వస్తుంది, బ్రాండ్స్తో నాకు కొలాబరేషన్స్ అయ్యాయి, బ్రాండ్ కొలాబరేషన్స్ వల్ల నాకు నెట్వర్క్ తెలిసింది, మార్కెటింగ్ ఎలా ఉంటుందా అని చెప్పి తెలిసింది, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ గురించి తెలిసింది, ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఎలా బిల్డ్ చేయాలా అని చెప్పేసి తెలిసింది రైట్. కోడింగ్ సాఫ్ట్వేర్ గురించి తెలిసింది, ఇంకొక సైడ్ బిజినెస్ గురించి తెలిసింది బికాజ్ ఆఫ్ యూట్యూబ్, ఇంకొక సైడ్ నా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరిగాయి. సో అన్నీ కూడా పెరగడం వల్ల నాకేం జరిగాయి అంటే ఇవేవైతే బిజినెస్ స్కిల్స్ ఉంటాయో ఈ బిజినెస్ స్కిల్స్ నేను ఆ MBA ఇవి చేయకుండానే నాకు బిజినెస్ స్కిల్స్ అనేవి వచ్చాయి. ఏదో మారింది బుజ్జి. ఇప్పుడు మీకు ఆ స్కిల్స్ అన్నీ రావాలంటే వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఈ 3-4 LPA జాబ్స్ ఏవైతే వస్తాయో ఆన్ క్యాంపస్ నువ్వు ఆ క్యాంపస్లో ఉంటుండగానే కంప్లీట్ చేసేయడానికి ట్రై చేయి. జాబ్ కాదు, అక్కడికి వెళ్ళి చేయడం కాదు, ఏదో ఒక ఇంటర్న్షిప్ తీసుకొని చేసేయడానికి ట్రై చేయి. ఒకవేళ అలా చేసావనుకో నీకు ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది. అసలు సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతున్నాయి, AI ఎలా వర్క్ అవుతుంది అనేవన్నీ కూడా నీకు తెలిసిపోద్ది అనమాట. ఎప్పుడు ఇంజనీరింగ్లో ఉంటుండగానే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వస్తేప్పటికి 2 choices. ఒకవేళ నీకు పర్లేదు మంచి జాబ్ వస్తుంది అంటే ఐ డోంట్ థింక్ నీకు మంచి జాబ్ రాదు, కాకపోతే 10 LPA 80,000 per month ఇచ్చే జాబ్స్ కూడా వస్తాయి. అవి వస్తాయి కానీ అక్కడ ఎంతో పని ఉంటుంది. నేను చెప్తాను, నిజంగా చెప్తున్నా, చాలామంది చూస్తున్నాను ఎంత అని చేస్తావు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి హై లీడ్ పొజిషన్కి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు నువ్వు లీడ్ చేయొచ్చు. నిజంగా చెప్తున్నా, అసిస్టెంట్ ప్రొడక్ట్ మేనేజర్గా వెళ్ళి అలా చేసావనుకో సూపర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అవన్నీ చేసినా కూడా అక్కడ నీకు ఒకవేళ ఇటువంటి కైండ్ ఆఫ్ డిగ్రీస్ ఉన్నాయనుకో నీకు చాలా హెల్ప్ అయ్యిద్ది. అందుకే జనాలు చెప్తారు ఫస్ట్ 1-2 years నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్ళిపో, జాబ్ చేయి. జాబ్ చేసిన తర్వాత నువ్వు ఇవి చేసుకో. వీటి గురించి కూడా నేను చేద్దామనే ప్లాన్లో ఉన్నా. సో అందుకే నేను మీ అందరితో షేర్ చేస్తున్నా ఎలా ఉంది బయట పరిస్థితి, ఎలా చేయాలి ఏంటని. ఎందుకంటే నాకు ఇంత బిజినెస్ స్కిల్స్ ఉన్నా కూడా ఇట్ వోంట్ బి ఎనఫ్. ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఇట్ సైడ్ ఎలానో ట్రెండింగ్ ఉంది ప్రజెంట్. సో నాకు ఎలానో ఇంకో నెక్స్ట్ 5 years వరకు పర్లేదు, జాబ్ పరంగా సేఫ్టీ. దాని తర్వాత నా పని ఏంటి, నా పరిస్థితి ఏంటి? యూట్యూబ్ మీరంతా ఉన్నారు, కాకపోతే చేయాలి కదా. 5 years వరకు యూట్యూబ్ చేయాలంటే ఏదైనా ఇదా చేయాలి. అది ఒకవేళ చేస్తున్నా అంటే ఉంటుంది, కాకపోతే ఇదేంటి దీని పరిస్థితి. సో ఒకవేళ నాకు ఇలాంటిది చేసుకున్నాను అనుకో నాకు చాలా హెల్ప్ అయ్యిద్ది అనమాట. అర్థమవుతుందా? సో ఇవన్నిటిలో కూడా అసలు ఏంటి ఇవన్నీ MBA MS అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పెసిఫిక్ ఫీల్డ్లో నువ్వు మాస్టర్స్ చేస్తున్నావు రైట్. MBA అంటే మొత్తం బిజినెస్ అనమాట. సో MBA గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే MBA బీటెక్ ప్లస్ MBA ఇస్ అ వెరీ కూల్ కాంబినేషన్. ఎందుకంటే బీటెక్ చేస్తే నీకేమొస్తుందంటే కోడింగ్ రిలేటెడ్, టెక్ రిలేటెడ్, దాని రిలేటెడ్ నీకు వస్తుంది. బ్యాచిలర్స్ ఇన్ టెక్నాలజీ కదా మరి, సో బీటెక్ రిలేటెడ్ అది. దీని తర్వాత MBA చేస్తే నీకు బిజినెస్ అర్థమైద్ది. నేను అప్పుడే అనుకున్నా నువ్వే LKG UKG అని. కాదండి, MBA. సో టెక్ ప్లస్ బిజినెస్ ఏంటంటే ఇట్స్ అ స్వీట్ కాంబినేషన్ అన్నమాట. అండ్ దట్స్ ఈవెన్చువల్లీ విల్ లీడ్ టు అ ప్రొడక్ట్ మేనేజర్ రోల్. ప్రొడక్ట్ మేనేజర్ రోల్ ఇస్ సూపర్ అన్నమాట, చెప్తున్నాను నేను మళ్ళీ. సో ఇప్పుడు అవన్నీ చేయాలంటే నీకు ఈ MBAకి నువ్వు యూ హ్యావ్ టు రైట్ సమ్ టెస్ట్స్ అనమాట. లైక్ GRE అని ఉంటుంది, GMAT అని ఉంటుంది రైట్. వీటికి కూడా నువ్వు ఏం చేయొచ్చు అంటే బీటెక్లో నువ్వు కోడింగ్ ఎక్స్పీరియన్స్ తెచ్చేసుకొని మొత్తం అన్ని తెచ్చేసుకొని ఒకవేళ నువ్వు మంచి జాబ్ వచ్చిందంటే యూ కెన్ గో టు మంచి జాబ్. ఒకవేళ లేదంటే వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ గో ఫర్ దిస్ GRE ఆర్ GMAT MBA
రైట్. అది ఒకవేళ మంచి యూనివర్సిటీలు చేయాలి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ప్రిపేర్ అవ్వాలి అన్నా కూడా నేనేం చెప్తా అంటే, ఒకవేళ జిఆర్ఈకి ప్రిపేర్ అవ్వాలన్నా, జీమాట్కి ప్రిపేర్ అవ్వాలన్నా నువ్వేం చేయొచ్చు అంటే టార్గెట్ టెస్ట్ ప్రెప్ అని చెప్పేసి మనకి మొన్న ఒక రీల్ చేసామన్నమాట. మనం ఏంటంటే నువ్వు ఏఐ అసిస్టెన్స్ నీకు అక్కడ ఉంటుంది, అండ్ వాళ్ళు ఏం చేపిస్తారంటే నీకు వీటి గురించి టెస్ట్ సిరీస్ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఏఐ రిలేటెడ్ కొన్ని కోర్సెస్ ఉండి, ఇవి మీకు దీని గురించి ఏం చేపిస్తారంటే ట్రైన్ చేపిస్తారు. అంటే జిఆర్ఈకి ప్రిపేర్ అవ్వాలన్నా ఏం చేయాలని కూడా ఈ టార్గెట్ టెస్ట్ ప్రెప్ అనేది ఇట్స్ అ గుడ్ ఆప్షన్. ఈ టార్గెట్ టెస్ట్ ప్రెప్ ఏదైతే ఉందో ఇందులో మీకు చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో ఈ టార్గెట్ టెస్ట్ ప్రెప్లో నీకు జిఆర్ఈకి, జీమాట్లో 700+, జిఆర్ఈలో నీకు 320+, 320+ మార్క్స్ తెచ్చుకోవడానికి వీళ్ళు గైడ్ చేస్తారనమాట. ప్లస్ అక్కడ మీకు స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్స్ అన్నీ ఉంటాయి. సో మీకు చాలా హెల్ప్ అయ్యిద్ది. అవన్నీ కూడా నేను ఫైండ్ అవుట్ చేశాను, మొత్తం అంతా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి చేశాను. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నీకు ఏఐ పవర్డ్ నీకు మొత్తం సపోర్ట్ అనేది ఉంటుంది. నీది ఏదైతే లెవెల్ ఉందో ఆ లెవెల్ ప్రకారం వీళ్ళు రోడ్ మ్యాప్ అనేది కూడా డిజైన్ అయిపోతుంది. దీని తర్వాత అక్కడే నీకేం జరుగుతుంది అంటే ఏఐ బేసిస్ మీద, నీ లెవెల్ బేసిస్ మీద నీకు క్వశ్చన్స్ అనేవి కూడా ఇస్తుంది అనమాట. అంటే నువ్వు ఎటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పేసి. దీని తర్వాత ఇక్కడ నీకు రియల్ టైం ఫీడ్బ్యాక్ అనేది వచ్చేస్తుంది అప్పటికప్పుడే. ప్లస్ 4000+ క్వశ్చన్స్ అనేవి మీకు ట్రైన్ చేపిస్తారనమాట జిఆర్ఈకి, జీమాట్కి రిలేటెడ్. సో ఎంబీఏ కోసం నువ్వు ట్రై చేద్దాం అనుకుంటుంటే జిఆర్ఈ, జీమాట్ ఈస్ ద వే. అండ్ జిఆర్ఈ, జీమాట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటుంటే టార్గెట్ టెస్ట్ ప్రెప్లో ఉన్నవి దట్స్ ఎనఫ్. ఆ క్వశ్చన్స్ మీకు చాలు. ఆ క్వశ్చన్స్ కూడా ఒకవేళ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఉంటే వెళ్ళి చూసుకోవచ్చు, లేదా గూగుల్లో అయినా సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. డిస్క్రిప్షన్లో పెట్టడానికి నేను ట్రై చేస్తా. సో ఇది అబౌట్ ఎంబీఏ. ఎందుకు బిజినెస్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. బికాజ్ ఇప్పుడు నేను ఎలాగైతే చెప్పానో కోడింగ్ ప్లస్ బిజినెస్ అనేది ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఈ కోడింగ్ ప్లస్ బిజినెస్ ఏం జరిగిందంటే బయట ఇండస్ట్రీలో ఎలా చూస్తారంటే, ఒకవేళ నీకు మంచి ఎంబీఏ సర్టిఫికేట్ కానీ, ఈ సర్టిఫికేట్ కానీ ఉన్నాయనుకో, ఒకవేళ నువ్వు ఏదైనా కంపెనీకి వెళ్ళావు, మా కంపెనీలో ఈ ఎంబీఏ పర్సన్ ఉన్నారు, ఆ ఎంబీఏ పర్సన్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అమ్ముకుంటారు. అండ్ నువ్వు ఎంబీఏ చేసి ఉన్నావంటే నీకంటూ ఒక క్రెడిబిలిటీ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. నీకు యాక్చువల్గా ఉందో లేదో సంబంధం లేదు, కానీ నువ్వు ఒక ఫారెన్ యూనివర్సిటీలో చేసావానికి ఇదే అనమాట అడ్రస్ థియరీ. నేను చెప్తుంటా కదా, అడ్రస్ థియరీ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నీ అడ్రస్ మారుస్తావో, ఫర్ ఎగ్జాంపుల్ నీ బీటెక్ తర్వాత ఎంబీఏ చేసావు, ఎంబీఏ కూడా ఒక మంచి యూనివర్సిటీలో చేసావు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రెండు చేస్తావో అప్పుడు నీకు నెట్వర్క్ పెరిగిద్ది, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారుతారు, నీకేవైతే క్రెడిబిలిటీ ఉందో అది పెరుగుతుంది. అది పెరిగిన తర్వాత నీకేమైందంటే ఆటోమేటిక్గా బికాస్ ఆఫ్ యువర్ అడ్రస్ ఏంటి ఇక్కడ, నీ యూనివర్సిటీ, డిగ్రీ, క్రెడిబిలిటీ, రికగ్నైజేషన్. సో దానివల్ల నీకేమవుతుందంటే నీ శాలరీ ఈజీగా 30-40 LPA లేదా ఆల్మోస్ట్ 1 CR వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట, బేస్డ్ ఆన్ యువర్ క్రెడిబిలిటీ ప్లస్ ఎక్స్పీరియన్సెస్. స్వరూప్కి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కానీ క్రెడిబిలిటీ లేదు. ఓకే, ఏదో అల్లాటప్ప కాలేజ్లో బీటెక్ చేశాడు. అందుకే ఐఐటీలో ఎందుకు చేయమంటారంటే బికాస్ ఆఫ్ ద బ్రాండ్ నేమ్ ఐఐటీ ఉంది, జనాలకి ఉంటుంది, లోపల ఉంటుంది, ప్రతి ఒక్క మేనేజర్కి ఉంటుంది, వీడి ఐఐటీ నుంచి అంటే వీడి సంథింగ్ డిఫరెంట్ అని చెప్పేసి అనుకుంటారు. సిమిలర్గా ఎంబీఏ కూడా అంతే అనమాట. ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నీ ఫ్యూచర్ ఇప్పుడు ఏం చేయాలి, 3-4 LPA దగ్గరే ఆగిపోతామా మేము అనుకునే వాళ్ళందరికీ ఇది సొల్యూషన్ అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఫైనల్గా మా గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, మా సొల్యూషన్ ఏంటి అనుకునే వాళ్ళందరికీ నేనేం చెప్తా అంటే, ఫస్ట్ వస్తేప్పటికి ఒకవేళ మీరు కాలేజ్లోనే ఉన్నారంటే కాలేజ్లోనే ఈ కోడ్ ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చేసుకోండి. అంటే ఆ టెక్ ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చేసుకోండి. టెక్ ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత మీరేం చేస్తారంటే, ఒకవేళ పాసిబుల్ అయితే యూట్యూబ్ అది ఇది ట్రై చేసి బిజినెస్ అండర్స్టాండింగ్ కూడా తెచ్చుకోండి. ఈ రెండు ఎప్పుడైతే నీ దగ్గర ఉంటాయో, ఈ రెండు ఉండడం వల్లే నాకు 24 LPA వచ్చింది. ఈ రెండు లేకపోతే ఇంకేం ఉండాలంటే మీకు కోడ్ చెఫ్, ఆ చెఫ్, ఈ చెఫ్లో ఏవైతే డిఎస్ఏ కాంపిటీషన్స్ ఉంటాయో ఆ ర్యాంకింగ్స్లో మీరు ఇంకా వరల్డ్ వైడ్ టాప్లో ఉండాలి. ఎందుకంటే అయితే తోపు డెవలపర్స్ జాబ్స్ వస్తాయి. అక్కడ వాళ్ళకి మనకి హైపింగ్ జాబ్స్ ఉంటాయి ఏ ఏజెంట్స్లో, అవి వాళ్ళ అవసరమే. కాకపోతే ఆ లెవెల్కి నువ్వు వెళ్ళిపోవాలి కాలేజీలో ఉంటుండగా. అదొక వే హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవడానికి. ఇంకొక వే వస్తేప్పటికి నీ కోడింగ్ ప్లస్ బిజినెస్ రెండు అండర్స్టాండింగ్ ఉన్నాయి. టెక్ ప్లస్ బిజినెస్, టెక్ ప్లస్ ఇది ఉందనుకో, బీటెక్లో వచ్చిందనుకో, నీకు మంచి జాబ్ వస్తుంది. సో ఆ జాబ్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ లేదు, అలా అవ్వట్లేదు మన లైఫ్ అంటే, మీకు ఇంకా 3-4 LPA జాబ్స్ వస్తాయి. సో అక్కడ మీకు 2 డెసిషన్స్ ఉంటాయి. అయితే ఆ 3-4 LPA జాబ్ తీసుకోవడం, లేదా ఎంబీఏకి వెళ్ళడం. ఎందుకంటే ఎంబీఏకి వెళ్తే ఆ 3-4 LPA కాస్త 2 years నువ్వు కొంచెం ఫీజు పెట్టగలిగితే ఎంబీఏ దానికి నువ్వు మంచి నెట్వర్క్తో, మంచి డిగ్రీతో, మంచి క్రెడిబిలిటీతో బయటకు వస్తావు. నీకు మంచి జాబ్స్ ఉంటాయి, నీకు జాబ్స్ ఇస్తారు. ఎందుకంటే బిజినెస్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కంపెనీకి బిజినెస్ కావాల్సిందే. అర్థమవుతుందా? సో బిజినెస్ స్కిల్ ఉంటే నీకు ఎప్పుడు కూడా జాబ్స్ అనేవి వస్తాయి ఈజీగా. స్టార్టింగే నీకు 10-12 LPA నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఓకే,
సో అది నేను సజెస్ట్ చేస్తాను అనమాట. ఒకవేళ ఫైనాన్షియల్గా బాగాలేము అంటే మీరు ఒక జాబ్ తీసుకొని దాని తర్వాత కష్టపడి ఆ 2 years ఎవరైతే ప్రతి ఒక్కరు చెప్తారో కష్టపడి అప్పుడు పైసలు సంపాదించుకొని కొంచెమైనా అప్పుడు MBA చేస్తే మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది, రైట్? ఇక్కడ రావాల్సిన ఎక్స్పీరియన్స్, కాలేజ్లో రావాల్సిన ఎక్స్పీరియన్స్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు MBAకి వెళ్ళారనుకోండి, యూ విల్ తోప్, రైట్? ఒకవేళ మీరు ఇలా చేసినా కూడా ఫ్యూచర్లో మీరు MBAకి ట్రై చేయొచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ అ రియల్లీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇది చాలామంది చెప్పారు, నాకు రిలేటివ్స్ చెప్పారు, వాళ్ళు చెప్పారు, మేనేజర్ చెప్పారు, ప్రతి ఒక్కరు చెప్పారు, స్వరూప్ నేను ఇది చేశాను మిస్టేక్, నువ్వు చేయకూడదు అని చెప్పేసి. సో అందుకే నేను రియలైజ్ అవుతున్నాను కాబట్టి మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. అండ్ ఒకవేళ దీనికి ఎక్కడ ప్రిపేర్ అవ్వాలంటే GRE GMAT ఈజ్ ద సొల్యూషన్. ఇవి ఎక్కడ ప్రిపేర్ అవ్వాలంటే టార్గెట్ టెస్ట్ ప్రిప్, నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే వాచ్ టిల్ ది ఎండ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఒకవేళ బోరింగ్ అనిపించుంటే అది కూడా చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో, ఏం మోడిఫై చేయొచ్చు, ఎలా చేయొచ్చు అని చెప్పి. ఇంకా ఇటువంటి వీడియోస్ ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇటువంటి ఇంకా వీడియోస్ కోసం లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.